ఎవరి కోసం చూస్తున్నావు? ఇందాక నుంచి ఇక్కడే కూకున్నావే. హలో భాస్కర్, నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. నేను చెప్పిన ఇల్లు ఆ ఒడ్డునుంది. ఓహో, ఇదిగో చూడు, మమ్మల్ని ఆ ఒడ్డు చేర్చాలి. ఏంటి? ఊరికి అక్కడే డబ్బులు ఇస్తాం రా. రండి సార్. ఎక్కండి సార్, రండి సార్. నేను కూడా ఎక్కనా? జాగ్రత్త. బ్యూటిఫుల్ లొకేషన్. ఏడన్నా ఎక్కడ తీసుకెళ్తున్నావు? పాడుబడ్డిళ్ళు ఉన్నాయిగా అక్కడికి, షూటింగ్కి. డైరెక్టరు, కెమెరామెన్. ఇల్లు తాళవేసుందిగా. నారాయణమూర్తి గారు చనిపోయిన తర్వాత ఆయనకు వారసులు లేరు. ఆ కాలంలో సిరి సంపదతో తులుతూకిన ఇల్లు. అదంతా తలరాత. ఇప్పుడు అక్కడ దెయ్యాలు భూతాలు ఆడుకుంటున్నాయి. మిట్ట మధ్యాహ్నం కూడా ఒంటరిగా అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. ఏంటి నువ్వు వాళ్ళకి చెప్పేది? ఎవరు చెప్పినా వాళ్ళ బుర్రకే కదలే. సరే, మూనిగాకలో తెలుస్తుంది. వచ్చేసాం. అదేగండి. చూసుకొని రండి, అలవాట్లేని చోటు కదా. అదే నేను చెప్పిన ఇల్లు. ఇంటి దగ్గర చెప్పే వచ్చారా? వెళ్ళండి వెళ్ళండి. దారంతా ఇసుక పొలాలుగా ఉంది, జాగ్రత్తగా రండి. నాకు కూడా కాస్త చెయ్యి అందించు భాస్కర్. ఆ బోటు మీద చెప్పినట్టు ఇదంతా భూతాల తెయ్యాలి కొంప. నువ్వేవో భూతానివి. ఇక్కడ భూతాలు ఉన్నాయని నాతో ఎవ్వరూ చెప్పలేదు. ఊళ్ళో వాళ్ళ గుసగుసలు విన్నాను. ఒక స్కూల్ మాస్టర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ ఇల్లు వెతుక్కుంటూ ఉంటే ఈ ఇల్లు చూపించారు. అతను ఆ ఇంట్లో దిగేట. 3వ రోజు చెరువులో ఆయన శవం తేలిందట. అది ఆత్మహత్య అయి ఉండొచ్చు. అదేం కాదు, ఇది దెయ్యాల పని అయి ఉంటుంది. అయ్యో, కరెక్ట్. సరే పద. బెదిరిపోకండి. ఏయ్, పో పో. Fantastic. పైన చూడండి. Beautiful. నువ్వు చాలా తెలివైన వాడివి భాస్కర్. నా పిక్చర్కి ఇంత సూటబుల్ లొకేషన్ ఇంకెక్కడా దొరకదు. మీరు షూటింగ్ కి ఇల్లు కావాలన్నారు, భూతాల కొంపలో ఉండాలన్నారు కదా. లోపలికి వెళ్ళి చూద్దాం. అయ్యో, నేను తాళాలు మర్చిపోయాను. ఓ పని చేయండి, ఈ ఇంటి చుట్టూ చూస్తూ ఉండండి, నేను వెళ్ళి తాళాలు తీసుకొస్తాను.
ఓకే వస్తాను. రా. మ్మ్. ఛే! మాధవ్ అటు వెళ్ళొద్దు. రావోయ్. ఎవరు మీరెవరు? కృష్ణమూర్తివా? కృష్ణమూర్తి కాదు, కృష్ణమూర్తి కాదు. మరెవరు? ఎందుకు వచ్చారు? ఎవరు ఇక్కడికి రాకూడదు. వండి 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 వండి. భయపడ్డారా? పిక్చర్ చూసారా? వెళ్ళండి వెళ్ళండి. ఏంటి? ఏం కావాలి? వాళ్ళు ఈ ఇంట్లో ఒక సినిమా తీయాలట, అందుకే వచ్చారు. వద్దు, వెళ్ళిపోమని చెప్పు. హ్మ్. హ్మ్. ఏంటి? గంజాయి పీల్చు, తీసుకో. రమణ్ రమణ్ రమణ్.
చెవులు కావాలి. వాళ్ళకి ఈ గదులన్నీ తెరిచి చూపించాలి. అమ్మయ్యా. ఏంటి? అదే పాత తలుపు. అంతే కదా. స్వామి ఈ రూమ్ తాళం అనుకుంటా నా పిచ్చోడించుకున్నాడు. ఓహో, ఈ ఇంట్లో 10-15 గదులు ఉండొచ్చు ఏం భాస్కర్? 50 పైనే ఉంటాయి సార్. షూటింగ్కి వచ్చే వాళ్ళంతా ఇక్కడే ఉండొచ్చు. ఏమంటావు స్వామి? ప్రతిరోజు వెళ్ళి రావడం కష్టం. అది మిగతా వాళ్ళంతా ఇష్టపడాలి కదా. నీ సంగతి నువ్వు చెప్తే చాలు. కాదు, అందరికీ ఇష్టమైతే నాదే ఉంది. కెమెరా సార్ గారికి భయం ఎక్కువ అనుకుంటా. భూతం పట్టుకుంటుందనా? మనల్ని ఏమీ చేయదు. నా చేతికి దొరికిందంటే వెంటనే దాని రక్తం పీల్చి పిప్పి చేసి నదిలో విసిరేస్తాను. అంతే జరుగుతుంది. ఇదంతా ఒక సెకండ్లో చేస్తాను, మీరేం భయపడకండి. అది కాదు, రియల్ గా ఇక్కడి నుంచి ఫోన్ చేసినా మానవ మాత్రుడు ఎవడు ఇక్కడికి రాలేడు. అలాగే కానీ రండి సార్, అటు వెళ్దాం. తాళాలు మీ దగ్గరే ఉంచండి. షూటింగ్ అయ్యాక ఆ పిచ్చోడికి ఇచ్చేద్దాం. వద్దు, నీ దగ్గర ఉంచు. షూటింగ్ సమయంలో నీ సహాయం మాకెంతో కావాల్సి ఉంటుంది. భాస్కర్ మనవాడే కదా. నా సహాయం మీకు ఎప్పుడు కావాలన్నా ఉంటుంది. ఎప్పుడు వస్తారు? షూటింగ్ ఒక వారంలోగా మొదలెడతాం. వెళ్ళొస్తాం. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? నేను ఎల్లుండి గెస్ట్ హౌస్కి వస్తాను. స్వామి, నమస్కారం అండి. నమస్కారం. మీరు వీళ్ళు నా కూతుళ్ళు. సినిమా ఛాన్స్ కోసం డైరెక్టర్ గారిని అడగాలని వచ్చాను.
ఇంతకు ముందు 2-3 సినిమాల్లో నటించిందండి. ఓహో, ఏ సినిమాల్లో? రాయుడు గారి అందగత్త ఆత్మహత్యలోను, నాయుడు గారి నిరజాన్లోను 4-5 డైలాగులు చెప్పాను. ఆహా. అయ్యగారు తలుచుకుంటే మమ్మల్ని పైకి తీసుకురాగలరు. ఆల్బమ్ అండి. బైక్ తేవచ్చు, కానీ ఆర్టిస్టులు ఫిక్స్ అయిపోయారే. సరే చూద్దాం. ఒకసారి డైరెక్ట్ గా చూడొచ్చా అండి? ఇప్పుడొద్దు, అతను మూడ్లో లేడు. తర్వాత నేను చెప్తాను, మీరు లొకేషన్కి వచ్చేయండి. అలాగే అండి. ఆ, ఏం చేస్తున్నావు అక్కడ? ఎవరో ఆడపిల్లలు వచ్చారుగా. ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేసావా? లేదే. జగదీష్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసాడో లేదో? సార్, ఎస్ కమెన్. లొకేషన్ కరెక్ట్ గా ఉందా సార్? బాగుంది, కానీ స్క్రిప్ట్ ఎంతవరకు వచ్చింది? క్లైమాక్స్ మాత్రం రాయలేదు సార్. సినిమా అయిన తర్వాత రాస్తాం అనుకుంటాను. రాయాలనుకున్నాను, కానీ ఫినిష్ చేద్దామంటే ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది. శ్రీదేవి క్యారెక్టర్ దానికే ఉంది, ఆత్మహత్య చేసుకుందని రాసే విషం పాటకు క్లోజ్ అప్. జోక్ లైక్ ఏ సర్టిఫికేట్ పిక్చర్ అవుతుంది అది? అయ్యో, సార్ మీకోసం ఎవరో అమ్మాయి వచ్చారు. ఛే, ప్రాణం పోతోంది. వేషం కోసం వచ్చి ఉండొచ్చు, ఏదో చెప్పండి. సార్, రండి. ఏమిటి? మీరు తీస్తున్న పిక్చర్లోకి కథానాయిక కావాలని ప్రకటించారుగా? అవును, అది ఇచ్చింది 1 నెల ముందు కదా. ఆర్టిస్టులు ఫిక్స్ అయిపోయారు. ప్రకటన చూడగానే ఆశ పెట్టుకున్నాను. ప్రకటన ఆ రోజు చూశాను. మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల రావడం కుదరలేదు. ఇప్పుడు ఎలా వచ్చావు? ఒక స్నేహితురాలు సాయం చేసింది. నాకే ఛాన్స్ వస్తుందని ఆమెకు నమ్మకం. ఒంటరిగానే వచ్చావా? అవును. తల్లిదండ్రులు లేరు. చిన్నతనంలోనే నాన్న అమ్మ నన్ను విడిచిపోయారు. నన్ను పెంచి పెద్ద చేసింది మా మావయ్య గారే. ఇప్పుడు సినిమాల్లో నటించాలని ఎందుకు అనుకున్నావు? బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా ఎంత కష్టపడినా కూడా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. మా మావయ్య గారి కుటుంబ బాధ్యత కూడా నా మీదే ఉంది. నీ పేరు? నందిని. జగదీష్, 1 minute. ఎక్కడిది కేసు? నీకు బాగుందా? పర్వాలేదు. నీకు? అనవసరంగా మాట్లాడదు. శ్రీదేవి వేషానికి అమ్మాయి ఎలా ఉంటుంది? నన్ను అడగాల్సిన అవసరమే లేదు. అచ్చ శ్రీదేవిలాగే ఉంది. మరి ఆ బుర్ర తక్కువ ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారా? దీని బదులు ఎద్దుల బండి ఎక్కువ వచ్చినా గంట ముందు వచ్చింది. ఎదవండి గుర్రం గుడ్డుగా దానా గంట 6 సార్లు అయిపోయింది. ఎక్కువ ఇవ్వండి సార్. ఎందుకు? ఇంకొక రూపాయి ఇవ్వండి సార్. ఇక చాలా నీకు. ఎరా, నీ 2 రూపాయలు నడిచాను కదా, కాదు నీకు? రూపాయలు కానీ ఏమైనా చెట్లు కాయలు కానీ కాస్తున్నాయి అనుకున్నావు నీకు ఇవ్వడానికి. కొత్త మొహం వెళ్ళి పట్టుడు ఈ సాధ్యం. ఏంటి ఏంటి వస్తున్నా, వెళ్ళి ఇచ్చింది తీసుకో అంతే. ఎంత ఇస్తారని అడగకూడదు, తక్కువైందని అంతకంటే అడగకూడదు. చూడండి, 15 తేదీకల్లా బయలుదేరి వస్తున్నానని భారత విజ్ఞ వచ్చింది. ఏం చేస్తారు? పరమేశ్వరం ఓ పని చేయాలి. ఇప్పుడే ఓ టెలిగ్రామ్ ఇవ్వండి, రావద్దు అని. అదేమిటండి మరి షూటింగ్? చెప్పిన రోజుకు జరిగి తిరుగుతుంది. హీరోయిన్ భారతి మాత్రం కాదు. మరి అడ్వాన్స్ ఇచ్చిన 10,000 రూపాయలు? పోతే పోనివయ్యా, మనకి భారతి కంటే చాలా అందమైన అమ్మాయి దొరికింది. అదిగో ఆ గదిలోకి చూడు. ఒక్కసారి చూసినావయ్యా. చూడడానికి ఏం ఖర్చు అవుతుంది? సరే చూద్దాం.
ఏమిటేమిటో చెప్తుంటారా, చిటికి మడికి మార్చేస్తుంటారు, నా ప్రాణం తీస్తున్నారయ్యా. ఏమిటో అయ్యో, నీ పేరేంటి? వద్దు చెప్పదు. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం లేదు, కానీ భారత్కి ఇచ్చిన 10,000 రూపాయల ప్రాబ్లం ఉంది. 10,000 20,000 ఆ సంగతి వదిలే. ఎవ్వరూ దొరకనందువల్లే కదా మనం భారతిని ఫిక్స్ చేసుకున్నాం. మన అదృష్టం బాగుంది కనుక భారతి కంటే మంచి అమ్మాయి దొరికింది. మనీ ఈవిడికి ఇవ్వాలి, అది కదా ప్రాబ్లం. ఏమైనా భారతికి ఇచ్చినంత ఇవ్వక్కర్లేదు. ఏ చెప్పొద్దు అంటే ఇప్పుడే భారతి టెలిగ్రామ్ చెప్తాను. అతి ఎద్దు 3 5. నువ్వు కెమెరా కదా, నీ వీడియో కాదు, నీ ప్రొడ్యూసర్ని, నాకే 3 5. ఎవరు? నేనే. హలో. శ్రీదేవి కూర్చో. శ్రీదేవి కాదు, నందిని. ఐఎమ్ సారీ. నందిని కూర్చో. చూడు నందిని, నిన్ను ఈ చిత్రంలో హీరోయిన్ గా వేయించడానికి నిర్ణయించుకున్నావు. ఇందులో శ్రీదేవి అనే కథానాయక పాత్రకు నువ్వు సరిపోతావని అందరం బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు నుంచి నందిని శ్రీదేవిగా మారిపోయింది. ఇక అందరం అలాగే పిలుస్తాం. ఆ పాత్రను అర్థం చేసుకుని అందులో లీనమై నటించు. జగదీష్ సార్, ఇప్పుడే శ్రీదేవికి స్టోరీ అంత వివరంగా చెప్పు. అలాగే సార్. శ్రీదేవి జగదీష్ కథా రచయిత మాత్రమే కాదు, నా అసిస్టెంట్ కూడా. ఓకే, కూర్చోండి. రండి. మెల్లిగా వెళ్ళండి. రండి. నీకెందుకు రండి, దిగండి. నాకే పట్టుకోండి. చూడమ్మా, నాకే పట్టుకోమ్మా. నువ్వద్దు. నీకెందుకయ్యా, ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నాను కదా, నువ్వు అక్కడ పనులు చూసుకో. దా పాప, జాగ్రత్త. ఆ బ్యాగులు ఇచ్చేయమ్మా, అది ముఖ్యం. పద. అబ్బా, కొంచెం వెయిట్ పెట్టకూడదు. ఆ పాపలు కొంచెం జాగ్రత్త, మా దారిలో ముళ్ళు ఉంటాయి, కూర్చుకోండి. త్వరగా దిగండి. ఏంటంత కంగారు? ఎవరైనా గ్యాస్ ట్యాబ్లెట్లు కానీ తెమ్మన్నారా? నిదానంగా దిగుతామయ్యా, జాగ్రత్తగా దిగుతామయ్యా. అర్థమైందా? ఏంటి మీరు అనేది? వినపడలేదా? వచ్చేదా? పోండి. నేను ఎంత చెప్పా నా మాట వినిపించుకోరు. మునిగాగలో తెలుస్తుంది. ఈ పడవడి సంగతి ఏంటయ్యా? నాకేదో అనుమానంగా ఉందయ్యా. ఈ పడవడు ఏమన్నా మర్డర్ కేసా అని. వాడు అలాగే బాగుతుంటాడు, అది వాడి తత్వం. మనసులో ఉంచుకోకండి. నీ పేరేంటి? నీ పేరేంటి అన్న? నా పేరు భాస్కర్. అలాగా, చూడు, నేను ఈ పిక్చర్ కి ప్రొడ్యూసర్ని. నా స్టేటస్ కి తగ్గట్టు తెచ్చుకున్నానయ్యా నేను ఈ 3 5. నీ స్టేటస్ కి బీడీ కాల్చుకో. నీ పని పడింది అనుకో, 3 5 ఏంటి, 4 5 ఇస్తాను. బాబా, రోలు లేదు, రోడ్ రోలర్ లేదు. వెళ్ళవయ్యా. తప్పుకోయా. పరమేశం, ఆ గ్రూప్ డాన్సర్స్ రెడీయేనా? వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకుంటున్నారులో ఉందండి. లైట్ పోతుందయ్యా. సింగు ఎంతసేపు అయ్యా డ్రెస్సింగ్? చూద్దాం. ఓహో 3 5, ఓహో 3 5, no 3 5 5. Matches. హలో, మ్యాచెస్ ఉందా?
అజిత్ ప్లేబ్యాక్ రెడీనా? పంచ్ నెంబర్ 18 ఇచ్చాను సార్. శ్రీదేవి చెప్పు. శ్రీదేవి, డైరెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. రెడీయా? రెడీ సార్, అయిపోయింది. వెళ్ళండి. సార్, నీకు రోల్ ఇస్తాను, చక్కగా స్టడీ చేయి. అక్కడ షూటింగ్ చూస్తున్నాం కదా, బాగా. నడు విరిగిపోయింది. మీరు షూటింగ్ చూడాలనుకుంటే అటుపక్క పోయి చూడండి అయ్యా. ఇక్కడి నుంచి చూస్తే నష్టం ఏమిటి? నష్టం గిష్టం ఏం లేదు నాయనా, నువ్వు చాలా మంచివాడివి, లక్షలు పెట్టి సినిమా తీస్తున్నాం కదా, నాకు కొంచెం సాయం చేయనా. మనమంతా ఈ ఊరి వాళ్ళం, మీరు కొంచెం సహకరిస్తే మనం షూటింగ్ చూడొచ్చు, వాళ్ళకి షూటింగ్ జరుగుతుంది. మాకు చూడాలని లేదు, మిమ్మల్ని తీయనివ్వాలని లేదు. రండ్రా. ఏంటా రెడీ? రెడీ. రెడీయేనా? స్టార్ట్. జూమ్. కదిలే కనక మంజీరం చిలుకుల కిల కిల చిలుకు, కదిలే కనక మంజీరం చిలుకుల కిల కిల చిలుకు, హృదయం చిలికే మధుర సంగీతం, హృదయం చిలికే మధుర సంగీతం, అమృత సీమల ఓరే కదిలే కనక మంజీరం చిలుకుల కిల కిల చిలుకు, మదన వయారాల నెమలి నెమలి మదన వయారాల నెమలి నెమలి మమతల స్వరమున ఆడు ఆడు, మదన వయారాల నెమలి నెమలి మమతల స్వరమున ఆడు ఆడు, మృదంగనాదం మంగళనాదం మృదుమధురాల గీతికలో, మృదుమధురాల గీతికలో, కదిలే కనక మంజీరం జిలుగుల కిల కిల చిలుకు. ఓకే దేవి. నా అందాల చిన్నారి చరణాల ఈ మంజీర నాదాల ఉల్లాసం, ఈ మంజీర నాదాల ఉల్లాసం, చూపుల రాపిడి సింగారం ముద్దు ముచ్చట చిందెను గాజులలో, ముద్దు ముచ్చట చిందెను గాజులలో, అందాల చిన్నారి చరణాల ఈ మంజీర నాదాల ఉల్లాసం, ఈ మంజీర నాదాల ఉల్లాసం. కళ్యాణ బంధాల మందిరిలో మన్మథ బాణాల శ్రీకారం, మన్మథ బాణాల శ్రీకారం, తూర్పు దిక్కుకు వెలుగంతం, కొత్త జంటకు పానుకు సంతోషం, కొత్త జంటకు పానుకు సంతోషం. నా అందాల చిన్నారి చరణాల ఈ మంజీర నాదాల ఉల్లాసం, ఈ మంజీర నాదాల ఉల్లాసం, చూపుల రాపిడి సింగారం ముద్దు ముచ్చట చిందెను గాజులలో, ముద్దు ముచ్చట చిందెను గాజులలో, అందాల చిన్నారి చరణాల ఈ మంజీర నాదాల ఉల్లాసం, ఈ మంజీర నాదాల ఉల్లాసం. ఈ కమ్మని ఆట హాయ్ 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 హాయ్, ఈ కమ్మని ఆట చిందేసింది, ఉల్లాస తాపాలు ఊగించింది,
మందార గంధాలే ఊరించింది మనసార అందాలే అందించింది ఈ కమ్మని ఆట చిందేసింది ఉల్లాస తాపాలు ఊగించింది మందార గంధాలే ఊరించింది మనసార అందాలే అందించింది ముత్యాలే రాలేనే అందాలలో గారాలే చిందేనే రాగవీణ ముత్యాలే రాలేనే అందాలలో గారాలే చిందేనే రాగవీణ ముద్దుల్లే పొద్దుల్లో పూయసాగే ఊహల్లో ఊసుల్లో పాట రేగే ముద్దుల్లే పొద్దుల్లో పూయసాగే ఊహల్లో ఊసుల్లో పాట రేగే మందార గంధాలే ఊరించింది మనసార అందాలే అందించింది కళ్యాణ రూపాల దేవుడంట పంచాలి ఈ పూట వరములంట కళ్యాణ రూపాల దేవుడంట పంచాలి ఈ పూట వరములంట నర్తనలాడి మనసుకు కీర్తన పాడి నర్తనలాడి మనసుకు కీర్తన పాడి వసంతాల పుష్పాలే వేసి ముచ్చటక సన్నిధి చేరి చిలికే వేడుకలో జత కలిసే మధురాల కథ తెలిసే అందాల దేవుని ఆరాధించి వేదం నీ మదిలోనే సింగారించి పుష్పాలే వేసి ముచ్చటగా సన్నిధి చేరి చిలికే వేడుకలో జత కలిసే మధురాల కథ తెలిసే అందాల దేవుని ఆరాధించి వేదం నీ మదిలోనే సింగారించి వేదం నీ మదిలోనే సింగారించి వేదం నీ మదిలోనే సింగారించి Got it. Okay? Okay. Okay. వెరీ గుడ్ ఎక్సలెంట్ కీప్ ఇట్ అప్ సోమి కెమెరా హియర్ మీరు కూర్చోండి జగదీష్ ఆ సీను కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. నేను చూస్తున్నాను ఒరే అబ్బి ఆ గుడ్డ ఇలా ఎవరా నేను దుడుస్తాను కాస్త దూరంగా నిలబడండి ప్లీజ్ ప్లీజ్ దూరం నేను చెప్పే తెలుగులోనే అర్థం కావట్లేదా? జగదీష్ ఆ సీన్ తీసుకురా సీన్ నెంబర్ 7 సార్ ఈ సీన్ లో శ్రీదేవి మాత్రమే ఉంటుంది. అవును మేకప్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పు అలాగే సార్. తీసుకో ఏదో సార్ ఇలా చదువు ఈ ఊరి వాళ్ళని కాదని నువ్వు సినిమా తీయడానికి వచ్చావరా జరగనివ్వను జరగనివ్వను జరుగుతుంది, జరిపిస్తాను. చూస్తావా? చూస్తాను రా నీ మేకప్ పాడైపోతున్నాయా? ఏం పోదండి వెళ్ళవయ్యా చాలా మర్యాద చెప్తాను. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో, సైకిల్ తీసుకుని వెళ్ళిపోవయ్యా. వెళ్తావులేదా? నువ్వు చెప్పు. మన ఊళ్ళో సినిమా తీసుకోవడానికి వచ్చారయ్యా, వాళ్ళతో ఎందుకు గొడవ నా మాట బాగుందయ్యా, ఇలా బతిమతి ఎలా అవుతుంది? వెళ్ళక్కడి నుంచి ఇంకా పోరాలు నువ్వు బాబు, చాలా కష్టపడి మీ ఊరు వచ్చావయ్యా, లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీసుకున్నాయ్యా. అయ్యో నా కర్మ. ఏ పిల్ల, నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేవు, గుర్తుంచుకో. రండ్రా.
ఎందుకు వాళ్ళతో గొడవ పడతారు? వాళ్ళు చేసి అలా చూస్తూ కూర్చోవాలా? సార్ ఉం? డ్రెస్ ఆ రూమ్ లో మార్చుకోవచ్చు. ఇది చూడండి. త్వరగా రండి. తీసుకోండి అమ్మా. నువ్వు కొంచెం బయటకు పోయట. ఇప్పుడు ఎక్కడికి? తొందరగా వచ్చే. ఓ పాత్రధారి ఎవరికి తెలుసు ఏ మీద నాకు ఎందుకు డౌట్గానే ఉంది. శ్రీదేవి, రెడీ అయ్యావా? భాస్కర్, ఏమిటి ఈ క్యాష్ అవసరం ఉంటుంది కదా, జేబులు కొడితే బాగుంటుంది అనుకుంటాను. 70, 78, 79. పరమేశ్వరం డబ్బులు తర్వాత లెక్క పెట్టుకోవచ్చు. నువ్వు వెళ్ళి శ్రీదేవిని త్వరగా రావాలని చెప్పు. ఇంత లేట్ ఏమిటి? డ్రెస్ మార్చుకోవడానికి గంట. ఛే! సార్, శ్రీదేవిని ఎంత పిలిచినా తలుపు తీయటం లేదు. పద. శ్రీదేవి, శ్రీదేవి, శ్రీదేవి. శ్రీదేవి, జరగండి. పరమేశ్వరం, పోలీసు కంప్లైంట్ ఇవ్వాలి. భాస్కర్ తీసుకెళ్ళండి. తప్పకుండా తప్పకుండా, మీకే చెప్తోంది. తప్పకుండా మీరంతా బయటకు రండి. ఎక్కడ? ఆ రూమ్లో. మీరంతా షూటింగ్ వచ్చిన వాళ్ళేనా? అందరూ బయటకు రండి. మీరు వెళ్ళాలి. ఇక్కడే. ఎక్కడ? ఈ గదిలోనే ఉండాలి. ఇంతలో ఏమైంది? ఏం మాట్లాడరా? సార్, స్టేషన్కి వచ్చినప్పుడే చెప్పలేదా? ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా జరుగుంటాయి. ఆ పిల్ల ఎవరితోనో లేచిపోయి ఉంటుందండి. వేళగాని వేళ మంచి కేసు తీసుకొచ్చాను. నో, నెవర్.
దాంతో పోవచ్చుగా. ఏదో మిస్టరీ జరిగింది. నాకు ఇది సామాన్యమైన హత్యలా తోచటం లేదు. ఆ బాడీని ఎవరో ఇక్కడి నుంచి తప్పించి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నారన్న అనుమానం. మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఆ రూమ్ మూసింది మీరే కదా. పోలీసులు వచ్చేదాకా మనందరం బయటే ఉన్నాం. మరి ఇది ఎలా జరిగింది? ఒక మనిషి వల్ల ఇది సాధ్యం కాదు. మనం ఈ ఇంటి గురించి విన్న రూమర్ అంతా కరెక్టే అయి ఉండాలి. నువ్వు నోరు మూసుకో. నేను నీలా రూమర్స్ అని నమ్మేవాడిని కాను. సార్, యూనిట్ అంతా వెళ్ళిపోయారు. వాళ్ళు భయపడిపోయారు. ఇక్కడ వర్క్ చేయమని చెప్పేశారు. చూడండి, ఇక నేనేం చెయ్యాలి? ఓ మాట చెప్తాను. లొకేషన్ కావాలంటే మార్చేద్దాం. డబ్బు ఖర్చు పెడుతూ పోలీస్ స్టేషన్లకు తిరగటం నా వల్ల కాదు. అందరూ వెళ్ళిపోగా మనం మాత్రం ఇక్కడ ఉండాలి. అర్థం ఏంటి? మీరంతా కావాలంటే వెళ్ళిపోండి. దీని రహస్యం తెలుసుకునే వరకు నేను ఇక్కడి నుంచి రాను. మనం ప్రాణాలతో బయటపడాలి. నాకు షూటింగ్ జరగాలి. అది 2 రోజుల తర్వాత చూసుకుందాం. మరి మీరు? నువ్వేం నిర్ణయించుకున్నావు? డైరెక్టర్ని వదిలేసి రావటం నా వల్ల కాదు. పరమేశ్వర్, నీ మాట ఏమిటి? నేను మాత్రం గెస్ట్ హౌస్లో ఉంటాను. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రి తుభ్యం నమో నమః. స్వామి శరణమయ్యప్ప. ఎవరిది? ఎవరిదో అడుగుల శబ్దం వినిపించట్లేదు. ఎవరదే? మీకన్నీ సందేహాలే. ఎవరో ఇక్కడికి నడిచి వస్తున్న శబ్దం నేను విన్నాను. సార్, సార్, ఎవరు? కృష్ణమూర్తివేనా? కాదు. రాత్రుళ్ళు ఎవరో ఇక్కడ ఒంటరిగా తిరగకూడదు. పో. పో. పో.
నీకేదైనా శబ్దం వినిపిస్తుందా? నిజమే, నాకు వినిపిస్తోంది. లేచిరా, వెళ్ళి చూసొద్దాం. తప్పదా? లేచిరా. జగదీష్ని కూడా లేపుదాం. వద్దు, పడుకోని. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ ఆంజనేయ. త్వరగా వెలిగించు. రా రా. జగదీష్, జగదీష్! జగదీష్, జగదీష్, జగదీష్! బయట తలుపు నువ్వు మూసావా? నేను 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 వేరేదే. నువ్వేలేదా? సార్, మీరెందుకు బయటికి వెళ్ళారు? తలుపేసి. పాలు పాలా? నువ్వెవరు? నేనే తెస్తుంటాను. ఇదిగో. ఎవరు చెప్పారు పాలు తెమ్మని? సార్ చెప్పారు. కింద పెట్టు. నీ పేరేంటి?
యక్షిణి. యక్షిణ? అమ్ముని. బాగా నిద్రపోయా? పోయాను. మంచి కలగని లేచి కూర్చున్నాను. ఒక యక్షిణి, సాక్షాత్ యక్షిణి. ఏమిటి మీరు అనేది? అదే మనకి పాలు తీసుకొస్తుంది యక్షిణి పేరు అమ్మని. అమ్మని యక్షిణి. ఇంకెవరైనా చచ్చారేమో చూడాలని వచ్చావా? అవును, ఇంకో శవం కూడా ఈ స్థలంలో పడాలి, అది కూడా చూసి పెడదామని వచ్చాను. విన్నావురా? కెమెరా ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టిన కెమెరా బాగానే ఉంది. ఇటు ప్యాన్ చేస్తే సారు, ఎవరది? సారు, ఎవరది? సారు, ఎవరది? కొంచెం ఇటు వస్తారా? ఎక్కడికి రమ్మంటావు? ఎక్కడికి? ఇక్కడికి. ఎక్కడికా? సారంటే నాకు ఇష్టం. పెద్ద సుత్తి. ఆడపిల్లలకి వయసు రాగానే పెళ్లి చేయకపోతే ఇలాగే ఉంటుంది. ఎవడు కట్టుకుంటాడు? మహదానందం అనుభవిస్తాడు. మనిషిని భయపెట్టేస్తున్నావు. కలకరణ ఆడడం లేదు. నేను సినిమాలో పెట్టుకుని నవ్వుతూనే ఉంటావు. కెమెరాకు దొరకవు. నువ్వు యంత్రమైనా నీ ట్రిక్కులు నా దగ్గర ఏం పని చేయవు. నీకు నేనేం తాళమైనా చాలా చాలే. నీకేం ఛాన్స్ నా దగ్గర దొరకదు కానీ ఇంకొకరు చూసుకో, ట్రై చేసుకో. బురద బురద కాదు, పేడ. ఏది పేడ? ఆవు పేడ. సర్లే, పేడ అయిన తర్వాత ఏ పేడ అయితేనే. అనవసరంగా వచ్చింది ఈ లొకేషన్. అదే ఎత్తని చెప్పాలి. ఎక్కడ దొరకండి ఇక్కడ దొరకండి. అయ్యా ఎవరిది? పరమేశ్వరం గొంతులా ఉంది. పరమేశ్వర, రండి వెళ్ళి చూద్దాం. అమ్ము, పరమేశ్వరం, 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 ఏమిటిది? ఏమైంది? నన్ను చంపాలని ఒక కథ వచ్చాడు. అవును. ఏంటి ఏమైంది? ఏదో చూసి భయపడ్డాను. నేను అక్కడ చెట్టు నరుగుతుంటే కేకలు పడ్డాయి. ఈ చోటు మంచిది కాదు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ నా మాట వినలేదు. సరే, మూనిగాకిలో తెలుస్తుంది. అప్పుడే నేను అనుకున్నా నేను చచ్చానని. నేను ఇక్కడే ఉంటే నా పెళ్ళామెట్లకు కూడా నేను చచ్చినట్టు కబురు అందదు. అయ్యా డైరెక్టర్ గారు, ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. నా నిర్ణయం మారడం కష్టం అని ముందే చెప్పాను. నేను రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకునే తిరిగి వస్తాను.
పరమేశ్వరం చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. మనం ఇక్కడ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉండటం ఎందుకు? ఓహో, అయితే మీకు వెళ్ళాలనుంది కదా, వెళ్ళండి. కాదు, నేను ఆ ఉద్దేశంతో అంటం లేదు. ఇంటికోసారి వెళ్ళి పెళ్ళాం బిడ్డల్ని చూసుకొద్దామని. కలలో పెళ్ళాన్ని పిల్లల్ని చూసినట్టు నిన్న నాతో చెప్పాడు. అదేదో పేడగా అయి ఉంటుంది. నేను అప్పుడప్పుడు అదే కళ్ళగంటూ ఉంటాను. మీరు కావాలంటే వెళ్ళండి. వెళదామంటే అందరం కలిసి వెళదాం. అయితే ఓ పని చేయండి, మీరు కలిసి రండి, నేను గెస్ట్ హౌస్ లో ఉంటాను. తొందరగా రండి, షూటింగ్ మర్చిపోరు కదా. పర్స్ కాడి. ఏమిటమ్మా వెళ్ళపడాలు భయపెట్టేశావు? భయపడ్డారా? మీరు ఆడ నుంచి రావడం నేను చూశాను. తమాషా చేద్దామని అలా చేశాను. మీరంటే నాకు ఇష్టం. ఇదే మాట ఎంతమందితో చెప్పుంటావు? ఓం కేశవాయ మధు గోవింద విష్ణు మధుసూదన త్రిభుమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః శంకర్షణ. ఏంటి పాప అయితే అవసరం? అమ్మని యక్షిణి గిమ్మని యక్షిణి అని మమ్మల్ని భయపెడుతున్నారా? అరే, ఇద్దరు భలే వాళ్ళనే.
అమాంతంగా భయపెట్టేస్తున్నావే. ఏది పిల్ల? సారు నాకు ఫోటో తీయండి. ఓ అదా, యక్షుడి ఫోటో ఇందులో ప్రింట్ కాదు. ఓహో చాలా గొప్పదిలే. ఉండు, అలాంటి వెళ్ళిపోవడమేనా? అందమైన జుట్టు, చక్కని కోళ్ళు, ఫోటోజెనిక్ ఫేస్. నా నెక్స్ట్ పిక్చర్ లో నువ్వే హీరోయిన్. ఫోటో అదేమిటి అలా వస్తున్నాడు? అమ్మో, మాధవస్వామి ఏమిటి ఏమిటి? అరే ఏదో పిల్లందంగా ఉంది, ఫోటో తీద్దాం. అరే నీ సొమ్ము ఏదో పోతున్నట్టు ఏమిటి? అరే మాధవ, అరే ఏమిటి ఆశ్చర్యంగా? ఏదో చెప్తా, నా మాట ఏదో చెప్పేది పుట్టుకోదు. అరే ఏమిటయ్యా నువ్వు? ఏమిటి? అరే మాధవ మాధవ, నా మాట నేను చెప్పేది విను. ఏదో పిల్లందంగా. అరే మాధవ, అరే చెప్తాను కొంచెం. అరే నా మాట వినిపించుకోయా. ఏమిటి కాళ్ళు వదలయా? కాళ్ళు వదలయా? బాబా నేను చెప్పేది. అరే మాధవ కాళ్ళు వదలయా? కాళ్ళు వదలయా? ఏంటది? ఏంటయ్యా మనరా నేను చెప్పేది ఉన్నాయా? పుట్ట అయ్యి ఏమిటయ్యా? బాబా అయ్యో సార్ ఏమిటి చిన్నపిల్లలాగా? చంపేస్తాడు బాబు. చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. లేవండి సార్. చచ్చిపెట్టింది అనుకుంటాను. మరి జగదీష్, మేము వచ్చేంతవరకు ఇక్కడే ఉండు. అలాగే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొస్తాం. స్వామి రా.
అతను మంచివాడు కాదు, హత్యలు కూడా చేస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ జగదీష్ ఎక్కడికి వెళ్ళాడు? బయటకు వెళ్ళి ఇంకా రాలేదు. జగదీష్ 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 జగదీష్. అమ్మని కాదరా పిలవాల్సింది, నీ వాళ్ళున్నారుగా, వాళ్ళని కూడా పిలువు. నువ్వు మొత్తుకు చచ్చినా సరే వాళ్ళకి వినపడతావు. చచ్చినట్టున్నాడు, పదండ్రా. అమ్మని కాదురా పిలవాల్సింది, నీ వాళ్ళున్నారుగా, వాళ్ళని కూడా పిలువు. నువ్వు ముత్తుకు చచ్చినా సరే వాళ్లకు వినిపించు. ఇక్కడ జరిగిన విషయాలను బట్టి చూస్తే మణిని మనం అనుమానించవచ్చు. అన్నిటికీ అతడే కారకుడు అనుకుంటా. నా అనుమానం కూడా అదే. ఒకవేళ మణికి ఇక్కడ జరిగిన వాటికి సంబంధం లేకపోతే ఏవో అవసరాల కోసం బయట వాళ్ళు అతను ఉపయోగించి ఉండొచ్చు. నాతో సందేహం. ఈ ఇంట్లో ఉన్న గదులన్నీ తెరచి వెతికి చూశాం, కానీ ఆ దక్షిణ దిక్కుగా ఉన్న గదిని మాత్రం తెరవలేకపోయాం. ఆ గది తాళం ఆ పిచ్చోడు తీసి దాచిపెట్టాడు.
మనం ఎలాగైనా సరే ఆ గదిని తెరిచి చూడాలి. ఈ సంఘటనకి ఆ గదికి ఏమిటి సంబంధం? సంబంధం ఏమిటనేది తెరిచి చూస్తే తెలుస్తుంది. రా రా. జగదీష్, 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 జగదీష్. ఆ రోజు నేను చెప్పాను మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. అది వినుంటే ఈ రోజు జగదీశం పోగొట్టుకునే వాళ్ళం కదగా. నందిలాగే పాపం అతను కూడా అనాథ. ఇప్పుడు అతని కోసం ఎక్కేవాళ్ళు ఎవరు లేరు. నాకు బాధ లేదని కదా నీ ఉద్దేశం? నందిని, జగదీష్ ఎలా హత్య చేయబడ్డారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఉంటే మనం ఏం చేయగలంటావు? ఈ కేసును ఎంక్వైరీ చేసేవాళ్ళు పోలీసు వాళ్ళు, డైరెక్టర్ కెమెరామెన్ కాదు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి కూడా చేయగలిగింది ఏమీ లేదు. డెడ్ బాడీ చూడకుండా వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఇక్కడ జరిగే హత్యలన్నిటికీ భూతాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్నారు. ఆ 2 మర్డర్స్ గురించి తెలుసుకోవాలి. అది నాకు అనవసరం. తెలిసి ప్రాణాలతో తిరగట్ట ఉండడం ప్రమాదం. ఇంకా నేను ఇక ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు నాతో వస్తున్నావా లేదా? రాను. ఇప్పట్లో రాను. నిజం తెలుసుకున్నాకే తిరిగి వస్తాను.
ఎవరది? నాకు వెళ్ళటానికి మనస్కరించలేదు. మనం చచ్చినా ఇద్దరం కలిసి చస్తాం. మాధవ్, మాధవ్, కలగదు. పడుకో.
ఇది శ్రీదేవి డ్రెస్ కదా? పిలిచారా? నందిని. నందిని కాదు, శ్రీదేవి. నువ్వు ఇంతకు ముందే? నేను చనిపోయాను. కొన్ని రోజులకు ముందు కాదు, కొన్ని సంవత్సరాలైంది నేను చనిపోయి. కాదు, నన్ను చంపేశారు. నువ్వు నందినివి కాదా? కాదు, శ్రీదేవి. నీ కథలో శ్రీదేవిని. అర్థం కాలేదు కదూ? నేను చెప్తాను, వినండి. మీరు ఈ ఇంట్లో తీయబోయే జగదీష్ రాసిన కథ నా జీవిత గాథ. అదే ఇది, శ్రీదేవి కృష్ణమూర్తుల కథ. కృష్ణమూర్తి? అతనెవరు? కృష్ణ. జగదీషే నా కృష్ణమూర్తి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. నీకు తెలుసు కదా నాకు ఈత వచ్చని. నువ్వు చాలా రోజులుగా నన్ను తప్పించుకు తిరుగుతున్నావు. తప్పుకు తిరిగేంత నేరం నేనేం చేశానని మీరంటున్న నువ్వు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. చెప్పనా? నన్ను మర్చిపో అంటావు. నా వల్ల కాదు, ఏనాటికి జరగదు. మీ ఇంటి పరిసరాల్లో కాలు పెట్టే అర్హత కూడా నాకు లేదు. అలాంటప్పుడు మన కలయిక ఎలా కుదురుతుంది? నేను ఎప్పుడూ చెప్పాలనుకున్నా. నన్ను మర్చిపోండి. కృష్ణ, కృష్ణ. ఆహా, చక్కగా ఉంది. ఏటిగట్టే ఇందుకు అనువైన చోటు కదూ? శంకర్, అమ్మాయి గారు, ఒక మాట. శ్రీమంతుల బిడ్డలు హద్దులు మీరితే ఆపదలొస్తాయి. నా హద్దులేమిటో నాకు తెలుసు. నాకు ఉపదేశాలు వద్దు. నేను మీ ఇంటి ఉప్పు తింటున్న మనిషిని తెలుసుకోండి. ఆశ్రయించేవాడివి నువ్వు. అధికారం చలాయించాలనుకుంటే కుదరదు.
శంకర్, ఇంక నువ్వు వెళ్ళు. అయ్యగారు, నేను చూసింది ఏమిటో మీ చెవిని వేశాను. 10 మందిలో పడితే ఈ ఇంటి పరువు పోతుంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు కాదు ఈ శంకర్. అది తమరు తెలుసుకుంటే చాలు. సరే వెళ్ళండి. సావిత్రి, సావిత్రి! పిలిచావా? పిలిచాను. అది ఎక్కడుంది? నీ కూతురు. అది లోపలుంది. పిలవమంటావా? వద్దు, నీకిప్పుడే చెప్తున్నాను. దానివల్ల మన పరువు ప్రతిష్టలు నేలపాలైతే దాన్ని చంపి పారేస్తానని చెప్పు. అసలు అమ్మాయి ఏం చేసిందన్నయ్య? దాన్ని అడిగే తెలుసుకో. సావిత్రి, నా నిర్ణయాన్ని విను. వచ్చే నెల 1వ తేదీ పెద్దపాలెం జమీందారు గారి అబ్బాయితో పెళ్లి నిర్ణయించాను. దాన్ని ఒక మాట అడిగితే? అక్కర్లేదు. ఈ విషయంలో ఆడవాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాణాలు తీసిన అడిగే అధికారం ఇక్కడెవరికి లేదు. గుర్తుంచుకో. కృష్ణ, నేను ఎందుకు రాలేదు? శంకర్ చూశాడనా? నీకోసం ఎంతసేపు ఎదురు చూశానో తెలుసా? ఎందుకు? ఎందుకా? చూడ్డానికి. మన జీవితాలు ఎన్నటికీ ఒకటి కాలేవు. వాసం లేని గడ్డి పువ్వు వసంతం నాశించకూడదు. మన జీవితాలు అలాంటివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా బతకలేను. అదే నాకు భయం. నాకెవ్వరూ లేరు. నాకు తెలిసిందల్లా మృదంగం వాయించడం ఒక్కటే. దాంతో ఈ గ్రామం వచ్చాను. ఎవరు కాదన్నా, నీతో కష్ట సుఖాలు పంచుకోవడానికి నీ సిద్ధంగా ఉన్నాను. వద్దు, అది ప్రమాదం. మనం తొందరపడితే మన ఇద్దరి శవాలు ఏట్లో పడి కొట్టుకుపోతాయి. నిర్ణయం మార్చుకు తీరాలి. వెళ్ళండి. తప్పుకో, నేను వెళ్ళాలి. అలా ఎలా వెళ్తారు అమ్మాయి గారు? వాడికి నేను తీసిపోను అమ్మాయి గారు. వదలకపోతే ఏం చేస్తారు? రే వినరా, నీ మీద పగ తీర్చుకోకపోతే నేను శంకర్నే కాదురా. ఇది ఎవరికంటా పడలేదు కదా గారు? మేము ముగ్గురం నది ఒడ్డున నడిచొస్తున్నాం. కృష్ణమూర్తి అమ్మాయిని కౌగలించుకోవడం చూశాం. అది మీ చెవున పడేస్తున్నాం. నువ్వు ఈ సంగతి బయటకు పొక్కనివ్వకు. దాని సంగతి నేను చూసుకుంటాను. ఏమిట్రా నారాయణ, ఎందుకు వచ్చావు ఇక్కడికి? జాతర జరుగుతుందా? ఆ పక్కకి వెళ్ళి కూర్చో.
ఈశ్వర. కృష్ణ తలుపుతారు, తొందరగా తలుపుతారు. కృష్ణ నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏ ఎందుకు? నేను చెప్పేది విను. శంకర్ మనుషులు తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు. త్వరగా వెళ్ళు. కంగారు పడుకో, నేను చూసుకుంటా. కృష్ణ బయటికి రారా. వద్దు కృష్ణ, తలుపు తీకు. కృష్ణ వద్దు కృష్ణ. శ్రీదేవి, మనం దాక్కోవాల్సిన అవసరం లేదు. తప్పుకో, తలుపు తీయ్. కృష్ణ నేను చెప్పేది విను. తలుపు తీకు. కృష్ణ శంకర్, నువ్వింత సమర్థుడు అని నేను ఊహించనే లేదు. బాగా జరిగింది. వాడు నన్ను ఎదిరించాలని చూశాడు. ఇదే సమయమనే కలబడ్డాను. దొరికిందే చాలని మన పని కాస్త పూర్తి చేశాను. నన్ను మార్చాలని చూస్తున్నారు కదూ? అది మీరు అనుకున్నంత సులభం కాదు. శ్రీదేవి, అవును, శ్రీదేవిని. కృష్ణను చంపి నా పెళ్లి మరొకరితో జరిపించాలని చూస్తున్నారు. మీకది సాధ్యం కాదు. 10 మంది పెద్దల సమక్షంలో నేను ధైర్యంగా చెప్తాను. జమీందార్ వంశంలో పుట్టిన నారాయణ మేనకోడలు తప్పు చేసిందని, గర్భిణి అని. సావిత్రి, సావిత్రి, దీన్ని నా సమక్షం నుంచి తీసుకువెళ్ళు. ఎవరికంటా పడకుండా చెప్పిన పని దాన్ని తప్పుగా చెప్పి తప్పదా జరగాలి. ఇవాళే జరగాలి.
శంకరా ఏ తీసుకో, నేను పోవాలి. ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రతి క్షణం మావయ్యను పీడించడం మొదలెట్టాను. చిత్రహింసలు భరించలేక తీసుకొని అతను చనిపోయాడు. తరువాత అతని ఆస్తి పరాధీనమైంది. నేనంటే భయంతో ఎవరూ ఈ దారిని రావడం లేదు. అయితే కృష్ణే జగదీష? అవును, నా వేషం నేనే అభినయించాలనుకున్నాను. అందుకనే మీ దగ్గరకు వచ్చాను. ఈ కథ యొక్క ముగింపు జగదీష్ రాయలేడు కూడా. కారణం, ఆఖరి దశలో నా జీవితం జగదీష్కు తెలియదు, కాదు కృష్ణకు తెలియదు. ఇక ఒక వ్యక్తి మీదే నేను పగ తీర్చుకోవాలి. అందుకు అవకాశం నాకింతవరకు రాలేదు. నన్ను పతనం చేసిన అదే చోట వాణ్ణి అంతం చెయ్యాలి. అందుకోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఎవరది? నేను చూపిస్తాను, నాతో రండి. నా అడుగుజాడలను అనుసరించండి. ఏమిటిది? నేనే శంకర్ని. ఈ చోటు నేను జ్ఞాపకం ఉన్నావా? ఇక్కడికి రాకుండా చాలా సంవత్సరాలుగా తప్పించుకున్నా. ఈ ఏటి గట్టుని ఏనాటికైనా నిన్ను చంపాలని నిర్ణయించుకున్నాను. ఇక నా నుంచి తప్పించుకోవడం నీకు సాధ్యం కాదు.